హలో అందరికి. వీడియో తీయక చాలా రోజులైతుంది. ఫుల్ వీడియో అండి. సో మేము ఇల్లు చేంజ్ అయినాము అట్లా అనేసి అట్లనే నేను జాబ్ జాయిన్ అయినా కొంచెం అనేక వీడియోస్ అనేవి లీడ్ అవుతున్నాయి. ఇల్లు షిఫ్టింగ్ అంటే మస్తు పని ఉంటుంది కాబట్టి చాలా పని అవుతుండే. ఇంకా మా ఇల్లు సెట్ కాలేదు, ఇంకా చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే హెయిర్ స్పా ఇంట్లోనే మనము హెయిర్ స్పా చేసుకోవచ్చు. అది కూడా 100 రూపీస్ లోపలనే. సో హిమాలయ వాళ్ళది ప్రోటీన్ హెయిర్ క్రీమ్ అని దొరుకుతుంది మనకి. మెడికల్ షాప్స్ లో ఉంటది, నార్మల్ నైకా పర్పుల్ లో కూడా ఉంది. సో ఒకసారి చెక్ చేయండి మీరు. దీని ప్రైస్ మాత్రము 100 రూపీస్ ఉంది. నాకు 75 రూపీస్ కో ఏమో వచ్చింది నైకాలో. సో నేను నైకాలో ఆర్డర్ పెట్టిన 100 ml వస్తుంది, ఇది పెద్ద డబ్బా రాదు. ఒకవేళ హెయిర్ పెద్ద ఉన్న వాళ్ళైతే 2 తీసుకోండి, చిన్న ఉన్న వాళ్ళకైతే ఒక్క డబ్బా సరిపోతుంది. ఉంటాయి కదా మన విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి, నార్మల్ మెడికల్ షాప్ లో ఏదైనా దొరుకుతాయి. నార్మల్ గా ఏ మెడికల్ షాప్ లోనైనా అవైలబుల్ ఉంటాయి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి. ఒక 2 అట్లా తీసుకోండి. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, డిపెండ్స్ వాళ్ళ లెంత్ ఎంత ఉంది అంటే. ఇది ఇట్లా వస్తుంది అనమాట మనకి ప్యాకేజింగ్ కనిపిస్తుంది. సో కొంచెం తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నా. ఎంత కావాలో అంత. ఫస్ట్ కొంచెమే తీసుకున్నాం, ఎక్కువ నా హెయిర్ అంత పెద్ద ఏం లేదు, కొంచెమే ఉంటుంది. ఇంత థిక్ ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ. కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నా. కనిపిస్తుంది. ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే సారీ, ఎందుకంటే బయట చేస్తున్నాను నేను వీడియో, వెళ్తురు బాగుంటుంది అనేసి. సో క్యాప్సూల్స్ అయితే వేసేసాను. కొంచెం ఇంకా మీరు ఓవర్ డ్రై ఉంది అంటే కోకోనట్ ఆయిల్ అన్నా లేకపోతే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ వేసుకోండి. మన ఆమ్దం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో బాగా కలపండి. చేతితో కలుపుతున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కలిపేసి ఇప్పుడు మన హెయిర్ అనేది పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. సో ఎట్లా ఉంటుంది కదా, మొత్తం ట్యాంగిల్స్ లేకుండా కోమ్ చేసుకొని ఇట్లా మిడిల్ పార్టిషన్ తీసుకోండి. తీసుకున్నాక మన దగ్గర ఆగమాగం ఉంటుంది, గాలి వస్తుంది ఒక దిక్కు. అయ్యయ్యో. సో ఇది ఇట్లా పెట్టేసి ఓన్లీ ఇట్లా ఒక పార్టిషన్ తీసుకొని మనము నార్మల్గా మన ఏమంటారు ఇట్లా ఒక పార్ట్ తీసుకొని వేసుకోండి. ఇట్లా ఉంటుంది కదా, దీనికి హెయిర్ మాస్క్ అనేది తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి అంతే. కొంచెం కొంచెం తీసుకోండి, రూట్స్కి అప్లై చేయవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా మీరు మొత్తం అప్లై చేసినాక ఒకసారి ఇట్లా అనండి, ఓకేనా. సో నార్మల్గా మన సలూన్స్లో కానీ ఏడా కానీ హెయిర్ స్పాకి మినిమం 3000, 2500, 3000 దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తారు. సో మీరు ఇంట్లోనే ఒకవేళ మీకు కుదరకపోతే సలూన్స్కి వెళ్ళి అట్లా చేయించుకోవడం కుదరకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మంచిగా మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. హెయిర్ స్పా ఎందుకు చేస్తారంటే మన హెయిర్ అనేది మనము డైలీ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేయం కాబట్టి హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల స్మూత్నింగ్, హెయిర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా రిపేర్ కావడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏమైనా సౌండ్లు వస్తే సారీ అందరికి, ఎందుకంటే బయట చేస్తున్నాం మనం వీడియో. బయట
వెదర్ బాగుంది, చల్లగా గాలి ఉంది, మంచిగా ఉంది అన్నమాట. అందుకనేసి బయట చేస్తున్నా. సో మనకు కొన్ని రూట్ కి కూడా అప్లై చేయొచ్చు, ఏం కాదు. బాగా ఇట్లా 2 minutes దాకా అనేసి కొంచెం తీసుకొని ఎండ్స్ కి కూడా అప్లై చేయండి. నాకు చాలా చిన్న జుట్టు, నేను ఇది జుట్టు పెరుగుతుంది అని చెప్తలేను, కాకపోతే ఉన్న హెయిర్ ఏదైతే డ్యామేజ్ ఉంటుందో, ఏదైతే ఎండ్స్ రఫ్గా ఉంటుందో అది రిపేర్ కావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మీకు కర్ల్ కావాలంటే ఈ ఎండ్స్ ని ఇట్లా అనేసి వదిలేయండి. కర్ల్ అంటే కర్లీ హెయిర్ ఎవరికి అయితే ఉంటుందో నాలాగా వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నాది చాలా కర్లీ ఉంటుంది. ఒకవేళ నేను కర్ల్ క్రీమ్ అట్లా ఏమన్నా అప్లై చేస్తే అది ఉండే ఛాన్సెస్ ఉంది. సో నేను వెనకాల కూడా హెయిర్ అనేది పార్టీషన్ తీసుకుంటూ పెట్టుకుంటాను. ఇట్లా పార్టీషన్. సో ఇప్పుడు ఈ పార్ట్ కి కూడా మొత్తం ఇట్లా అప్లై చేయండి. మీరు చిన్న చిన్న సెక్షన్స్ అంటే పార్టీషన్స్ తీసుకొని అప్లై చేయండి, అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. సో ఏ హెయిర్ మాస్క్ అయినా అప్లై చేయొచ్చు, హోమ్ మేడ్ చేసినా కూడా ఇట్లనే అప్లై చేయండి. ఎండ్స్కి కూడా మంచిగా పెట్టండి. నాది చిన్న జుట్టు కాబట్టి ఒక 2-3 సెక్షన్లలో అయిపోతుంది. సో మీది ఎక్కువ తీసుకోండి. ఎవరైనా పెడితే ఇంకా బెటర్, మనది మనకంటే ఎవరైనా పెడితే బాగుంటుంది. ఇంకొక పార్ట్ తీసుకొని ఈ సెక్షన్ కూడా పెడితే అయిపోతుంది. రూట్స్ కి కూడా అప్లై చేయొచ్చు, పైన కూడా అప్లై చేయొచ్చు. సో మొత్తం ఈ సైడ్ అంతా తీసుకొని అప్లై చేయాలి. వీడియో మధ్యలో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇద్దామని ఇస్తున్నాను. సో నేను ఏం చెప్తున్నానంటే ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళ యాంటీ డాండ్రఫ్ది మనకు దొరుకుతుంది అనమాట, సేమ్ ప్రోడక్ట్, కాకపోతే యాంటీ డాండ్రఫ్ ఉంటుంది అనమాట. సో అదే ఎవరైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళు యూజ్ చేయడం వల్ల బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు డాండ్రఫ్ వల్ల సఫర్ అవుతారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం పోతుందని అయితే నేను చెప్పలేను, కానీ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. సో ఇది రూట్స్కి ఎండ్స్కి అంత అప్లై చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇందులో. ఇప్పుడు నేను చూపించే మాస్క్లో ఇది సిల్క్గా స్మూత్గా కావడానికి కాదు, ప్రోటీన్ అనేది మన బాడీకి మనం ఫుడ్ వల్ల ప్రోటీన్ తింటే ఎంత యూజ్ ఉంటుందో అట్లా మన హెయిర్ గ్రోతింగ్ కానీ స్ట్రెంథనింగ్కి కానీ బూస్ట్ కోసం కానీ ప్రోటీన్ అనేది మస్తు ఇంపార్టెంట్ అనమాట హెయిర్కి. బొటాక్స్ మళ్ళీ కెరటిన్ ఎందుకు చేయించుకుంటారంటే అది కెమికల్ ట్రీట్మెంట్ కాదు, ప్రోటీన్ ట్రీట్మెంట్. సో ప్రోటీన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది అనమాట. బాగుంది అనమాట. ఇది మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ అంతా తీసేసి మాస్క్ అనేది ఆయిల్ మొత్తం తీసి అంటే హెయిర్ వాష్ చేసినాకనే అప్లై చేయండి. హెయిర్ వాష్ చేయకుండా హెయిర్ మాస్క్ అప్లై చేయొద్దు. సో నేను గిన్నెకున్న మొత్తం తీస్తున్నాను అన్నమాట, తీసి మొత్తం జుట్టు పెట్టాలి. ఇప్పుడు ఇది కొంచెం హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్ ఇందులో అప్లై చేయండి. ఇందులో కొన్ని హాట్ వాటర్ ఉంటే పోసి పెట్టుకోండి. సో మొత్తం హెయిర్కి ఇట్లా హెడ్ మసాజ్ చేసుకోవాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అప్పుడు హెయిర్ గ్రోత్కి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, అంటే హెయిర్ గ్రోత్ కావడానికి హెల్ప్ అవుతుంది. సో బాగా ఇట్లా హెడ్ మసాజ్ చేసుకోండి. సో ఇట్లా హెడ్ ఉంచి కూడా పైన నెక్ దగ్గర, ఇక్కడ నెక్ దగ్గర కూడా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మసాజ్ చేసినాక హెయిర్ మొత్తం పైకి పెట్టేసి దీనికి ఏదైనా కవర్ ఉంటే అప్లై చేయండి, లేదంటే వదిలేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా మొత్తం పెట్టేసేసి ఒక 1/2 hour లేదా 45 minutes ఉంచి 1/2 hour లేకపోతే 45 minutes ఉంచినాక హెయిర్ వాష్ చేసేసేయండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి.
నేను హెయిర్ వాష్ అయిపోయినాక మళ్ళీ జుట్టు ఎక్కువ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల డ్రై అవుతుంది. చాలా మంది హెయిర్ స్పాకి ఎక్కువ కాస్ట్ పెట్టలేరు కాబట్టి ఈ ఆ, ఇదైతే 75 మాక్సిమం 100లో అయిపోతుంది. విటమిన్ క్యాప్సూల్స్ ఏంటంటే ఒక 100 రూపీస్ లో ఇది మొత్తం వస్తుంది. ఒక 15 టాబ్లెట్స్ దాకా వస్తాయి, మీకు చాలా రోజులు వస్తుంది ఇది. ఇంకొకటి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కొన్ని అలోవెరా జెల్ కలిపి మనం ఫేస్ కి కూడా పెట్టొచ్చు. నైట్ క్రీమ్ లాగా మస్తు పని చేస్తుంది అనమాట. గ్లోయింగ్ కి కూడా బాగుంటది. సో నేను హెయిర్ వాష్ చేసినాక వీడియో కంటిన్యూ చేస్తా. బాయ్. చేసినాను అనమాట. సో నా హెయిర్ అయితే మీరు చూడొచ్చు. నాకైతే నచ్చింది, బాగుంది. సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఒకటేసారి కాకుండా ఒక 4-5 టైమ్స్ యూజ్ చేసినాక రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఇమీడియట్ గా కనిపించదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి. సో బాయ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా